హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనా. ఈరోజు బ్లాగ్ వచ్చేసి పొద్దున్నే టిఫిన్లోకి చపాతీలు చేస్తున్నాను ఫ్రెండ్స్. చపాతీలు చేసేటప్పుడు కొంతమంది వేడి నీళ్ళు కలుపుకొని చేసుకుంటారు. మామూలు వాటర్, నార్మల్ వాటర్ వేసి అయినా చేసుకోవచ్చు. చపాతీ పిండి కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు నానబెట్టేసుకొని చపాతీలు చేసుకుంటే సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. పూరీల్లాగా పొంగుతాయి. ఇంతకుముందు నాకు చపాతీలు చేయటం రానప్పుడు చపాతీలు అంటే అసలు ఇష్టం ఉండేది కాదు ఫ్రెండ్స్. పూరీలే ఎక్కువగా ఇష్టపడేదాన్ని. ఎందుకంటే ఆయిల్లో వేయంగానే బాగా పొంగుతాయి. చపాతీలు అలా పొంగవు కదా. అంతకుముందు గట్టిగా కూడా వచ్చాయి. ఇంకా ఆ చపాతీలు ఎవరు తింటారులే అని పెద్దగా ఇష్టం ఉండేది కాదు నాకు. తర్వాత నేర్చుకున్న తర్వాత చపాతీలు చేయటం వచ్చినాక ఇంకా చపాతీలే చేసుకుంటున్నాను. అయిపోయింది ఫ్రెండ్స్ చపాతీలు చేయటం. ఇంకా కాల్చుకోవాలి. ఎప్పుడైనా పెనం బాగా కాలిన తర్వాత చపాతీ, మనం చేసుకున్న చపాతీ పెనం మీద వేసుకొని ఆయిల్ ఏం వేయకుండా, ఆయిల్ కానీ గీ కానీ ఏమీ వేయకుండా ఆ చపాతీ మీద అట్లకాడతో స్లోగా ఇట్లా పైన అట్లా అట్లా అంటూ ఉంటే చిన్న చిన్న బబుల్స్ వస్తూ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఆ బబుల్స్ వస్తే చపాతీ ఉడికినట్టు అనమాట. అదిగోండి బబుల్స్ వస్తూ ఉన్నాయి కదా. ఆ చిన్న బబుల్స్ పెద్ద అయ్యి అట్లా అట్లా చపాతీ బాగా పొంగిద్ది అనమాట. అదిగోండి ఫ్రెండ్స్, ఆయిల్ వేస్తే అట్లా పొంగదనమాట నాకు తెలిసినంత వాటికి. అదిగోండి పొంగింది కదా. అట్లా స్లోగా అట్లా పెట్టేసి బరువేం వేయకుండా అట్లా అలా ఉంచేస్తే చపాతీ బాగా పొంగిద్ది. అదిగోండి ఫ్రెండ్స్, ఇంక ఇప్పుడు ఆయిల్ కావాలంటే ఆయిల్, గీ కావాలంటే గీ, ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళు వేసుకొని కాల్చేసుకోవచ్చు. కాల్చుకున్న తర్వాతే ఆయిల్ వేసుకోవాలి. ఇంకా చపాతీలు చేయటం అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా బంగాళదుంప కర్రీ చేసేసాను. లంచ్లోకి చపాతీల్లోకి రెండింటికి సరిపోయేట్టు బంగాళదుంప కూర కూడా అయిపోయింది. ఇంకా ఇంట్లో పనులు అయిపోయిన తర్వాత టైలరింగ్ పనులు ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ శారీలోకి బ్లౌజ్ పీస్ ఇచ్చారు. ఈ బ్లౌజు స్టిచ్ చేయాలి. కటింగ్ మొదలు పెట్టాను ఫ్రెండ్స్. కటింగ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కటింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. కుట్టే ఒకటైనా రెండైనా కటింగ్ చాలా జాగ్రత్త. స్టిచ్చింగ్ అయితే మళ్ళీ పొరపాటు పోయినా తీసుకొని కుట్టుకోవచ్చు. కటింగ్లో ఏ మిస్టేక్స్ ఉండకుండా, తొందరపడకుండా నిదానంగా స్లోగా కటింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీళ్ళు 80 పాయింట్లు బిట్ ఇచ్చారు. లైనింగ్ ముక్క సన్నగా ఉంటుంది కాబట్టి అమ్మాయికి సరిపోతుంది. ఇప్పుడు ఎవరికి 80 పాయింట్లు సరిపోవట్లేదు. ఎవరైనా మీటర్ పైనే, కొంతమందికి అయితే మీటర్ కూడా సరిపోదు. ఇదిగోండి ఫ్రెండ్స్, హ్యాండ్స్ తీసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కింద తీసుకుంటే క్రాస్ వచ్చిద్ది అనమాట. ఇప్పుడు అందరూ చాలా వరకు క్రాస్ కటింగ్ పెట్టండి అంటున్నారు. అందుకని క్రాస్ రావాలంటే అలా పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్. నేను చాలా జాగ్రత్తగా స్లోగా కటింగ్ చేస్తాను. మిస్టేక్స్ వస్తే పర్టికులర్గా అదే చూపిస్తూ ఉంటారు. అందుకని చాలా జాగ్రత్తగా కటింగ్ చేస్తాను. షాప్స్లో కుట్టే వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఎదురవుతాయో తెలియదు, కానీ ఇంట్లో కుట్టే వాళ్ళకైతే చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. కటింగ్ అయిపోతుంది. ఇంకా షేప్ పట్టి కటింగ్ చేసుకొని బ్లౌజ్ స్టిచ్ చేయాలి. అదిగోండి ఫ్రెండ్స్, కటింగ్ ముఖ్యం. ఎవరైనా షాప్లో వాళ్ళైనా ఇంట్లో వాళ్ళైనా కటింగ్ చాలా జాగ్రత్తగా చేసుకోండి ఫ్రెండ్స్. చిన్న టైలర్నైనా కానీ పెద్ద టైలర్ అయినా కానీ కటింగే ఎక్కువ ఇంపార్టెంట్. పైపింగ్ వేసి కుట్టేసాను ఫ్రెండ్స్ శారీలో ముక్కతోటి. అదిగోండి రౌండ్ నెక్ పెట్టి, ఇంకా 2 పెట్టికోట్లు అయితే స్టిచ్ చేయమని ఇచ్చారు ఫ్రెండ్స్. అదిగోండి కుట్టేస్తున్నాను. కొంతమంది చెక్ చేసుకుంటారు కూడా కుట్లేసిందా లేదా అని చెప్పి. మన పని మనం పర్ఫెక్ట్గా చేసుకొని పోవాలి ఫ్రెండ్స్. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి చివరిలో చూపిస్తాను. రఫ్ తీయలేదని చెప్పేసి నాకు మనీ ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఇదిగోండి లాస్ట్కి వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ ముందుకు వెళ్ళాలి. అది రఫ్ తీయటం అనమాట.
అది కుట్టలేదని నాకు కర్టన్స్ కుట్టించుకొని డబ్బులు ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఒకసారి 2 సార్లు అడిగాను, ఇంకా వదిలేసా. కష్టపడిన డబ్బులు కదా ఫ్రెండ్స్, బాధ వేసిద్ది. అందుకని మీతో షేర్ చేసుకున్నాను. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు. బాయ్ ఫ్రెండ్స్.